మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని గురువారం చిత్తూరు బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు గాంధీ కూడలి వద్ద పేద ప్రజలకు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహానేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు దుప్పట్లు పంపించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేపడుతున్నాం. అదేవిధంగా ఇంతకు మునిపి ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గంగినేని చెరువు కట్ట దగ్గర ఇందాకే భూమి పూజ చేసి రావడం జరిగింది. త్వరలోనే జనవరి మొదటి వారంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా 3 పార్టీల కూటమి నేతలను పిలిచి భారీ స్థాయిలో ఆ మహా నాయకుడి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు సహజంగా రాజకీయాల్లో అందరూ అనేక పార్టీల్లో రాజకీయ నాయకులు ఉంటారు. కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతిజ్ఞులు. ఎందుకంటే వారు అజాత శత్రువు. స్వపక్షంలోనే కాదు విపక్షంలో కూడా వారిని వ్యతిరేకించే వాళ్ళు గాని వారిని విమర్శించే వాళ్ళు గాని ఈ భారతదేశంలో లేదు. ఆనాడు మొట్టమొదటిసారిగా శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో అడుగుపెట్టి పార్లమెంటు ఎంపీగా ప్రసంగించే సమయంలో ఆనాటి ప్రధాని నెహ్రూ గారే ఒకనాటికి భారతదేశ ప్రధానిగా నువ్వు ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తామని చెప్పి ఆనాడే వారు గుర్తించి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 96లో కావచ్చు 98, 99లో 3 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశ అభివృద్ధి ముఖ చిత్రాన్నే మార్చిన నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒకప్పుడు భారతదేశంలో రోడ్లు అంటే మనకు తెలుసు, రైల్వే లైన్లు అంటే ఏ విధంగా ఉన్నాయో తెలుసు. అలాంటి స్థితిలో శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఏదైతే స్వర్ణ చతుర్భుజి 4 మహానగరాలను ఢిల్లీ టు చెన్నై, చెన్నై టు కలకత్తా, కలకత్తా టు ఢిల్లీ, ఢిల్లీ టు ముంబై 4 మహానగరాలు కలుపుతూ స్వర్ణభుజి 4 లైన్ల రహదారి ప్రాజెక్టును ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో అందరూ నవ్వారు. సహజంగా వాజ్పేయి గారికి కవిత్వం అంటే చాలా మక్కువ. వాజ్పేయి గారి బెంగళూరుకి కనెక్టివిటీగా మనకు ఉండడం చాలా గర్వకారణం. అదేవిధంగా శ్రీ వాజ్పేయి గారు సెల్ ఫోన్లలో కూడా విప్లవాత్మక సాధారణ పేద బడుగు బలహీన వర్గాలకు కూలీ చేస్తున్న వ్యక్తి కూడా సెల్ ఫోన్ లో మాట్లాడే స్థితికి విప్లవాత్మకంగా సెల్ ఫోన్ ను టవర్స్ ను విస్తృతంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత శ్రీ వాజ్పేయి గారిది. అలాగే వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే తాగునీటి అవసరాల కోసం ప్రతి గ్రామానికి వారు బోర్లు వేయించడం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించడం, ఇలా అనేక రకాలైన సంస్కరణలతో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంకు అభివృద్ధి అంటే ఇది, ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నమూనాగా ఏం పర్లాగా విపక్షంలో ఉన్నా సరే స్వపక్షంలో ఉన్నటువంటి అప్పుడు ఇందిరాగాంధీ గారు జెనీవా మహాసభలకు వాజ్పేయి గారిని పంపించారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు కూడా విదేశాలు విపక్షంలో ఉంటే ఏం చేయగలుగుతుందనే దాన్ని నిరూపించి చూపించారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు అది చూడలేదు, ఆ సంస్కరణ లేవు, అవి వాజ్పేయి గారికే దక్కుతుంది. వాజ్పేయి గారు అటువంటి వ్యక్తి ఇక రాజకీయాలలో ఉండాలంటే మహోన్నతమైనటువంటి కారకం కావాలి. వాళ్ళని ఇచ్చేసేదానికి మనమందరూ వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ జై హింద్, జై భారత్.